నమస్తే, ఏం పేరు నీ పేరన్నా? రమణ. ఏ ఊరు మీది? చింతిర్యాల, మల్లగడ్డ మండలం. మరి గొర్రెలలో కొన్ని చెప్పు, లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, జర వాస్తవం చెప్పనా? వాస్తవం అయితే లాభం ఉంటుంది సార్, కొద్ది కట్టం ఉంది దాంట్లో. అది ఫలితం ఉండాలంటే చాకరీ చేయాలి, ఏమన్నా ఎండ అనకుండా లాభం ఉంటుంది. అంటే సంవత్సరానికి ఎంత లాభం ఉంటుందన్న? సంవత్సరానికి ఒక 150 గొర్రెలు అనుకో, ఒక 3 లక్షల దాకా. 3 లక్షల లాభం. 3 లక్షలు అంటే నెలకు ఒక 25,000, 30,000, 25,000 వస్తుంది నెలకి లాభం. అట్లా వస్తాయి కానీ మరి వాటికి మళ్ళీ మేతకి వాటికి అవి ఖర్చులు ఉంటాయి, మందులు వాటికి వేసుకోవాలి. అది మొత్తం మన సొంతం మనుషులు కావాలి, జీతగాళ్ళు కాకుండా సొంత వాళ్ళు కావాలి. సొంత వాళ్ళు అంటే నమ్మకం కాల్చుకుంటారు, జాగ్రత్త ఎటు పోకుండా. చూడండి రైతు, మరి మన యాదవ్ సోదరుడు రమణయ్య గారు చింతిర్యాల విలేజ్ నుంచి అడవి ఏరియాలో కాసుకుంటున్నాడు. చూడండి, జీవనం కోసం తన కుటుంబాన్ని సాదుకుంటున్న మంచిగా. ఈ గొర్రెల మీదనే మీ కుటుంబం ఆధారపడుతుంది. మీకు పిల్లగాలు ఎంతమందినా? పెళ్ళిళ్ళు చేసినా అందరికి? వెరీ గుడ్. చూడండి, ఈ యొక్క జీవాలు కాసుకుంటూ తన కుటుంబాన్ని జీవనం విధానంలో ముందుకు వెళ్తున్నటువంటి రమణయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చూడండి, ఇప్పుడు ఈ ఎరువు పెట్టినందుకు ఎంతనా, పొలానికి ఎకరానికి ఎంత ఇస్తారు డబ్బులు? ఎకరానికంటే ఒక రోజుకే లేకపోతే నెలకే? రోజుకి ఎకరానికి 1000 రూపాయలు చొప్పున. గొర్రెల పెంట పెడితేనే 1000 రూపాయలు ఇస్తారా? మన డబ్బులు తోలుకునే రైతు ఉంటాడు కదా, వాళ్ళకైతే 1000 రూపాయలు. అయితే మనం చేరు మేపుకుంటాం, వస్తే మంచి తన చేరు ఇస్తారు. చేరిస్తే వాటికి మేపుకునేందుకు తోలుతాం, 2 రోజులు 3 రోజులు అట్లా తోలుతాం. సో రమణయ్య గారు, మరి ఈ యొక్క వీటి నుంచి జీవాల నుంచి ఉపాధి మార్గం పొందుతూ మళ్ళీ ఒక విధంగా రైతులకి ఒక ఎకరానికి ఒక రోజుకి మరి యొక్క గొర్రెల ఎరువు వేసినందుకు 1000 రూపాయలు ఇస్తారంట. ఇది ఒక నాలెడ్జ్ ఉంది మంచిగా రమణయ్య గారికి. అదే కొంత రైతులు ఫ్రీగా ఇస్తే పంట పొలాలు ఈడిపోయిన తర్వాత వాళ్ళు ఫ్రీ తోలుతారు నమ్మకంగా. చూడండి, మరి రమణయ్య గారికి మినిమం ఒక 1000 గొర్రెలు ఉంటాయి. నీకు మొత్తం ఈ మొత్తం నీ ఇద్దరు ఒకలే? ఇద్దరా? నీకు 102? అంటే పిల్ల బేరం వచ్చినప్పుడు అంత 1 లక్ష రూపాయలు వస్తా? ఒక టిప్పుకి వచ్చేసి 6 నెలలకు 1 లక్ష వస్తుంటాయి. ఓకే, సొంత వాళ్ళు చేసుకుంటే కొంచెం ఉపాధి మార్గం ఉంటుందని అంటారు, అంతేనా రమణయ్య గారు? థ్యాంక్ యూ రమణయ్య గారు, మంచి సందేశం ఉండి. చూడండి, గొర్రెలో ఇంట్రెస్ట్ ఉంటే ఎవరన్నా కాసుకోవచ్చు, మంచి ఉపాధి మార్గం. తిరగాలి, తిరిగి ఓపిక ఉండాలి, చాకరీ చేయాలి, వాటికి మందులు మాకులు అన్నీ చూసుకోవాలి, మేత చూసుకోవాలి మంచిగా. చూడండి, మరి గొర్రెలు అయితే దిట్టంగా మంచిగా బలిష్టంగా ఉన్నాయి. ఇక్కడ ఎటైనా అడవి ఏరియాలో మేత దొరకాలి గొర్రెలకి, అప్పుడు వాటి జీవితం కూడా మంచిగా ఉంటుంది గొర్రెలకు కూడా. చూడండి, అడవి ఏరియాలో బాగుంది ఇక్కడ. థ్యాంక్ యూ అండి. చూడండి, ఇంత ఫిట్నెస్ మంచిగా ఉన్నాయి. ఈ అడవి ఏరియాలో మంచి ఆకులు అలమలు తింటాయండి ఈ మేకలు, గొర్రెలు కానీ. చూడండి, ఈ గొర్రెలు అయితే జర ఫిట్ బాగున్నాయి, మంచిగా ఉన్నాయి. ఎవరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు అయితే గొర్రెలు కాసుకోవచ్చు మంచిగా. జీవన విధానంలో షెడ్ వేసుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది, ఒక వ్యాపారం పరంగా లాభాలు మంచిగా వస్తాయి. థ్యాంక్ యూ, నమస్తే.